ఆ డాక్టర్ని అడిగితే ఖచ్చితంగా నిజమే చెప్తుంది. అసలు నేను ఇంతలా తలబద్దలు కొట్టుకోవడం ఎందుకు? ఒకసారి వెళ్ళి నేరుగా కలిస్తే నిజమేంటనేది తెలిసిపోతుంది కదా. ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు నేను బయటికి వెళ్తే బాగోదు. ఎలా? బావా, చెప్పలేక్యా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొద్దాం బావా. ఒంట్లో ఏమన్నా బాలేదా? అదేం లేదు బావా, మహావతినకి అలా జరిగిపోయింది కదా. ఏదో అదృష్టం బాగుండి మళ్ళీ పిల్లలు పుడతారంటున్నారు. వదినకలా జరిగింది అన్న దగ్గర నుంచి బిడ్డ విషయంలో నాకు జాగ్రత్త కంటే భయమే ఎక్కువైంది బావా. అందుకే మన బిడ్డ గురించి మనకు కూడా జాగ్రత్త తీసుకోవాలి కదా. ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుని వస్తే బాగుంటుందని. మంచి విషయమే కదా, దానికెందుకు అడగడానికి ఇంత ఇబ్బంది పడుతున్నావు? బిడ్డ విషయంలో నీకేదైనా అనుమానంగా ఉన్నా, ఒకవేళ నీకేదైనా ఇబ్బందిగా అనిపించినా లేట్ చేయకూడదు. వెళ్దాం పదా. అలాగే బావా. భూమి, ఇప్పుడు నిజమేంటి అనేది తేలిపోతుంది. నీ తలరాత ఏంటి అనేది ఆ డాక్టర్ చెప్తుంది. నమస్కారం అండి. నమస్కారం అండి, రండి కూర్చోండి. సిస్టర్, డాక్టర్ రాజేశ్వరి గారి దగ్గరికి తీసుకెళ్లి ఈవిడికి టెస్టులు చేయించి తీసుకురండి. సరే డాక్టర్, రండి. ఈ మధ్య అనుకుంటూనే ఉన్నాను మీ ఇద్దరూ రావట్లేదని. వేరే హాస్పిటల్లో ఏమైనా చూయిస్తున్నారా అని అనుకున్నాను. అయ్యో భలేవారే, మాకు తెలిసిన డాక్టర్ మీరే. మీ దగ్గర కాకుండా ఎవరి దగ్గర తీసుకువెళ్తాను? ఇంట్లో కొన్ని కార్యక్రమాల వల్ల తీసుకురావడం కుదరలేదంతే. సిస్టర్, నేను ప్రెగ్నెంట్ కాకుండా అయినట్టు నటిస్తున్నాను కదా. ఎవ్వరికి డౌట్ రాకుండా మేనేజ్ చేస్తారు కదా. అవును మేడం. గుడ్. మేడం, రిపోర్ట్స్ మీరు పంపించారు, మరి నా పేమెంట్? సరే, నేను పంపిస్తాను కానీ పద. సరే మేడం. అవును, మీ సిస్టర్ మహాలక్ష్మి గారి గురించి మీ ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? పర్లేదు కదా? ఎలా అనుకోవడం ఏంటి డాక్టర్, ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఆనందంగానా? అవునండి, మా అక్కకి మళ్ళీ పిల్లలు పుడతారని తెలిసిన తర్వాత మా గుండెల్లోంచి పెద్ద భారం దిగిపోయినట్టయింది. మా అక్కని ఎలా చూసుకోవాలో చెప్పారు కదా, అలాగే అక్కని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. మహాకి పిల్లలు పుడతారా? ఎవరు చెప్పారు? అదేంటి డాక్టర్ గారు? తనకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అదేం డాక్టర్ అలా అంటున్నారు? అవును రాఘవ్ గారు, లేట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, అందులోనూ అబార్షన్ అయిపోయింది అంటే తర్వాత పిల్లలు పుట్టడం అనేది హైలీ ఇంపాసిబుల్. మీకెవరు చెప్పారు మళ్ళీ పిల్లలు పుడతారని? మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. వదిన మళ్ళీ గర్భవతి అయ్యే అవకాశం ఉందని చెప్పారు. అంటే అంటే మా అక్కకి పిల్లలు పుట్టరా డాక్టర్? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తనకి పిల్లలు పుట్టడం ఏంటి? నో ఛాన్స్. ఆమెకి జీవితంలో పిల్లలు పుట్టే అవకాశమే లేదు. డాక్టర్, అక్కకి టెస్టులు చేసి పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పారు కదా. అలా అని చెప్పి మిమ్మల్ని ఎవరో మోసం చేశారు అంతే తప్ప యాజ్ ఏ డాక్టర్గా నాకు తెలిసినంత వరకు అటువంటి అవకాశమే లేదు. ఇలా లేనివన్నీ చెప్పేసి మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జాగ్రత్తగా ఉండాలి. మీ వైఫ్ కూడా ప్రెగ్నెంటే కదా, అలా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోకండి. మీ సిస్టర్ విషయంలో అంటే అన్ఫార్చునేట్లీగా అలా జరిగిపోయింది. మీ వైఫ్ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండండి. సరే డాక్టర్ గారు. ఎందుకు భూమి అబద్ధం చెప్పింది? బావా, టెస్ట్ అయిపోయింది. బేబీ కూడా హెల్తీగా ఉందంట. బావా బావా, ఏంటలా ఉన్నావు? ఏం లేదు, పద.
నా రిపోర్ట్స్ ఏమైనా పాజిటివ్గానే వస్తాయి బావా. ఎందుకంటే అక్కడుండేది నా మనిషి కాబట్టి. ఇక్కడ నేననుకున్న రిపోర్టు వచ్చినట్టుంది. అందుకే బావ రియాక్షన్ ఇలా మారింది. మాధవ, భోజనాలకి టైం అవుతుంది. ఇంట్లో బావగారు అలేఖ్య కనిపించడం లేదు. లేరులే, బయటికెళ్లారు. ఈ టైంలోనా? ఎక్కడికి? వదినకి చెకప్ చేయించాలని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. హాస్పిటల్కా? ఏ హాస్పిటల్కి? ఇంకే హాస్పిటల్కి? అక్క నువ్వు తీసుకుని వెళ్ళావు కదా, అదే హాస్పిటల్కి. ఏమైంది భూమి? ఆహా, ఏం లేదు. వచ్చేస్తారులే, అన్నయ్య వాళ్ళు వచ్చిన తర్వాతే భోజనంకి వెళ్దాం. బావగారు వాళ్ళు అదే హాస్పిటల్కి వెళ్లారు. ఒకవేళ డాక్టర్ బావగారికి నిజం చెప్పేస్తుందేమో. బావా, ఏమైంది బావా? హాస్పిటల్ నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఎందుకలా ఉన్నావు? ఏమైంది? మీకెవరు చెప్పారు మళ్ళీ పిల్లలు పుడతారని? ఆమెకి జీవితంలో పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఇలా లేనివన్నీ చెప్పేసి మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జాగ్రత్తగా ఉండాలి. అదేంటి బావా, మరి భూమి ఎందుకు అలా చెప్పింది? అదే అలెక్య, నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది బావా. భూమి, నేననుకున్నది జరిగింది. మళ్ళీ నీ పతనానికి శ్రీకారం నువ్వే చుట్టుకున్నావు. హలో, డాక్టర్ గారు నమస్తే అండి. నేను భూమిని. భూమి చెప్పమ్మా. వదిన బానే ఉందండి. వదిన విషయం దయచేసి వీళ్ళెవరికీ చెప్పొద్దు. మా బావగారు వాళ్ళు కూడా అదే హాస్పిటల్కి వచ్చారంట. ముఖ్యంగా మా బావగారికి ఈ విషయం తెలియకూడదు. తెలియకూడదేంటమ్మా, ఇంతకు ముందే వచ్చారు. వాళ్ళకి నేను ఈ విషయం చెప్పాను కూడా. అదేంటి డాక్టర్ గారు, అలా ఎలా చెప్పారు? ఇలాంటి విషయాలు దాచకూడదమ్మా. దాచామంటే డాక్టర్స్ గా మేము తప్పు చేసినట్లు అవుతుంది. నిజం చెప్పలేదు అంటే వాళ్ళకి వాళ్ళు లేనిపోని ఆశలు పెట్టుకొని రకరకాల ప్రయత్నాలు చేసి మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందని ఆశ పెట్టుకోవచ్చు. అందుకే నిజం చెప్పడం మంచిది కదా అని చెప్పేశాను. ఎవరికి చెప్పకూడదు వాళ్ళకి చెప్పేశారు కదా డాక్టర్. అబద్ధాలు చెప్పడం మా వృత్తి కాదమ్మా. డాక్టర్స్ ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. లేదంటే మా మీద నమ్మకమే కాదు, మా హాస్పిటల్ మీద ఉన్న గౌరవం కూడా పోతుంది. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మాధవ్కి చెప్పాలా వద్దా? చెప్తే ఏమంటాడు? బావే ఇంతగా షాక్ అయ్యాడంటే ఈ విషయం మాధవ్కి తెలిస్తే ఇంకెంత షాక్ అవుతాడు. బావా, ఏంటిది? రా బావా, రా. మాధవ్, మళ్ళీ ఏంటి? అంటే అది బావగారు వాళ్ళు వస్తారని చెప్పాను కదా, హాస్పిటల్లో చూపించుకొని రావాలి కదా. అది కాదు మాధవ, నిజానికి వదిన. అదిగో అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేశారు. అన్నయ్య, డాక్టర్ గారు ఏం చెప్పారు? ఏంటన్నయ్య అలా ఉన్నావు? రే మాధవ్, ఫంక్షన్ ఏం అవసరం లేదురా, ఆపేసి. ఈ ఇంట్లో ఆనందం అనేదే లేదు. వెళ్ళిపోయింది, పూర్తిగా వెళ్ళిపోయింది.